అత్తయ్య గారు, అమ్మా. మీరు లాస్ట్ టైం ఒక వీడియో చేశారు కదా మునగాకు గురించి. అవును. అందుకని మన గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ మునగాకు తీసుకొచ్చాను. నాకైతే పర్సనల్గా మునగాకుతో బాగా చేయడం రాదు వంట. సో ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? మునగాకు పప్పు కూర చేసి పచ్చి పులుసు చేస్తున్నా. వంకాయ ఉంటే వంకాయ వేసి పచ్చి పులుసు చేస్తే దాని మంచి చాలా బాగుంటుంది. పచ్చి పులుసును మునగాకు పప్పు కూర కలిపి తింటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కాడలు వేసేసి వంకాయ బాజీ చేస్తా. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఉత్తి పచ్చి పులుసు చేస్తున్నారు. వట్టి పచ్చి పులుసు చేస్తున్నా, మునగాకు పప్పు కూర చేస్తున్నా. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఆవాలు వేసా, మినపప్పు, జీలకర్ర వేసా. ఇవ కొంచెం శనగపప్పు వేస్తున్నా పప్పుకి. ఇదేమో మునగాకు పప్పు కూరకి. మునగాకు పప్పు కూరకి. పచ్చిమిర్చి. ఎన్ని పచ్చిమిర్చి కట్ చేశారు? చిన్నగా ఉన్నాయి కదమ్మా, 3 వేసాను. అంటే పచ్చిమిర్చి దానికి కలిపి 5 కాయలు కట్ చేసి అక్కడ పెట్టుకున్నా. దాంట్లో కొంచెం నీళ్ళు కొంచెం వేస్తాను. ఆ తర్వాత ఏదో పెసరపప్పు కూడా నానబెట్టా వేస్తా. ఇప్పుడు వేస్తా. పెసరపప్పు వేసాలి, ఇంగువ వేయాలి, ఉప్పు, కరివేపాకు, ఇంగువ. నాకు పెసరపప్పు కూడా చూపిస్తారా? చూపిస్తాను అన్న. పెసరపప్పు ఎంత నానబెట్టారు? పెసరపప్పు బియ్యం కప్తో 1 కప్పు నానబెట్టా. మనం 4 ఉన్నాం కదా మనం అందరికీ. పోపులో బేసికల్లీ మీరు పెసరపప్పు వేసి నానబెట్టిందే. నీళ్ళు పడకుండా 1 గంట సేపు నానబెట్టాం. నీళ్ళు పడకుండా అట్లా కొంచెం పంపి వేసి నీళ్ళు తర్వాత చల్లవచ్చు. దాని మీద మొదలు కడిగి పెట్టుకున్నా. కొంచెం నీళ్ళు వేసుకుంటా. నీళ్ళు పై నీళ్ళన్నీ బాగా వస్తాయి. ఆడున్న పప్పు తీసినప్పుడు కొంచెం నీళ్ళు ఉంటే పప్పు కొంచెం ఉడకటానికి వేసుకోకుండా. కొంచెం పప్పు వేయిస్తే రుచిగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు, చూడటానికే భలే ఉంది. ఇప్పుడు మునగాకు వేస్తున్నా. అన్ని కలిపి మంచిగా వేయించుతా. వేయించి ఉప్పు పసుపు వేసి మంచిగా వేయించి మూత వేస్తా. కొంచెం నీళ్ళు కలిపి. మెత్తగా ఉడకవద్దు, పప్పు కూర లాగా. పప్పు ఉడకాలి, గోరుచిక్కుడు పడేదానికంటే కొంచెం ఎక్కువగా. మెంతాకు కొంచెం మంచిగా వేయగాక వేస్తే ఎగటు అనేది ఉండదు. కొంచెం చింతపండు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసి దింపాలి దింపేటప్పుడు. లేదా చింతపండు ఇష్టం లేని వాళ్ళు కొంచెం మన టమాటాలు వేయవచ్చు. అంటే మనము ఇప్పుడు మళ్ళీ పచ్చి పులుసులో చింతపండే ఉంటుంది కదా, అందుకని టమాటా వేస్తాను. టొమాటో వేసుకుందాం. అందుకని టమాటా వేద్దామని ఇక్కడ పెట్టుకున్నాం. మరి అట్లానా? ఇంకా ఏమేం చేస్తారు మీరు మునగాకుతో? మునగాకు పప్పు కూర చేస్తా, ముద్దపప్పు చేస్తా, పొడి చేస్తా, మునగాకు పౌడరు, చట్నీ చేస్తా, పౌడర్ చేస్తా. మునగాకు పౌడర్ వేయించి కొంచెం నువ్వులు కూడా వేయించేసి కలిపి చేస్తా. కొంచెం నీళ్ళు పోస్తారు. 1 చుక్క పప్పు నీళ్ళు కొంచెం వేయాక పోస్తే పసుపు వేసా. కొంచెం ఉప్పు వేసి. ఇప్పుడే వేసేస్తారా ఉప్పు? ఉప్పు వేస్తే బాగా మెత్తగా ఉడకకుండా ఉంటుంది. ఓహో, బాగానే. మామూలుగా మనం పప్పుకి చివరిలో వేయాలనుకుంటాం. పప్పు ఉడకద్దు, ఇది కొంచెం కొద్దిగా ఉడకాలి. బాగా మెత్తగా ఉడికితే బాగుండదు. పెసరపప్పే కదా కాబట్టి పప్పు కూర కనుక అట్లా
కొంచెం కారం తర్వాత వేస్తా. ఇప్పుడు ఇది వేసి ఒక టమాటా వేసేసి మూత పెట్టా. కొంచెం నీళ్ళు సిమ్ములో పెడితే మెల్లగా వస్తుంది, మెత్తగా కాకుండా ఉంటుంది. టమాటా కరుగుతుందమ్మా. అయితే నేను ముద్దపప్పు చేసినప్పుడు మామూలుగా పప్పులో ఆకుకూర వేసి ప్రెషర్ కుక్కర్ చేస్తే నాకు నచ్చలా అది. ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో అట్లా ఉడికించిన దానికంటే పోపు చేసి పోపులో ఆకు వేయించిన టమాటా పప్పు టమాటాలు వేయించిన ఏదైనా అది టేస్ట్గా ఉంటుంది. దాంట్లో వేస్తే అది ఉడుకుతుంది కానీ ఆ పసరంత దానికి పట్టినట్టుండి టేస్ట్ ఉండదు. మనం వేయించి వేస్తే వేగిపోతుంది కనుక మంచిగా టేస్ట్ ఉంటుంది. ఏదైనా పప్పు పెట్టేసుకోవాలి కుక్కర్లో, విడిగా పోపు వేసి పోపున వేసి కొంచెం వేయించి ఉప్పు కారం అన్నీ వేసేసుకొని జీలకర్ర అన్నీ వేసుకొని చాలా రోజులు గ్రోసరీ స్టోర్లో దొరకలా మునగాకు. మొన్న వెళ్ళినప్పుడు దొరికింది. ఈసారి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటాను. ఒక్కొక్క వెరైటీ చేయండి. చేస్తా. ఏదో పల్లెటూరులో ఉన్నదాన్ని నన్ను యూట్యూబ్ అని చెప్పి నన్ను బాగా ఇది చేస్తున్నావు. ఇలాంటి వంటలు చాలా తక్కువ చేసుకుంటాం కదా. చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి వంటలు తెలియవు. అందుకని అది కాళ్ళ నొప్పులు అవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి ఆకుతో వంటలు తింటే. మునగాకు పచ్చడి అవన్నీ కూడా మా నాయనమ్మ చేసేది బాగా. మెత్త ఊకకుండా ఉప్పు వేస్తాను. అందుకే పెట్టి కొంచెం సిమ్లో పెడితే మెల్లగా మంచిగా ఉడుతుంది. ఎంతసేపు ఉంచాలి అలాగా? ఒక 5-10 నిమిషాలు అంతే. పప్పు నానింది కదా, తొందరగానే అవుతుంది. సరే, మరి ఇప్పుడు ఏంటి ఇంత లోపల పచ్చిపులుసు అయిన తర్వాతకే ఇదిగో వాటర్ తీసుకున్నామ్మా. వాటర్లో ఎంత ఒక కప్పు పోసారు అనుకోవచ్చా? ఒక గ్లాస్ 2 కప్పులు పోసా. అమ్మ మనవరాలు మా కొడుకు కూడలు అందరు ఉన్నారు కదా, 2 కప్పులు వేసా. చింతపండు చిన్న స్పూన్నర వేసా. ఏంటి చింతపండు ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నారా? పేస్ట్ చేసి ఉంచుకున్నా, ఈజీగా ఉంటుంది. కొంచెం పోపు చేసి ఉల్లిపాయలు వట్టిగా వేస్తే బాగుంటుంది టేస్ట్. కానీ పైన తేలి పైన మొదలు తిన్న వాళ్ళకి పోతే వెనక వాళ్ళకు ఉండవు. కొంచెం పోపులో చేసి వేయించినట్టు చేసి వేస్తే వెనక వాళ్ళకు కూడా ఉల్లిపాయలు వస్తాయి. అందుకని వట్టిగా చింతపండును ఉప్పు వేసి ఉంచి పోపు చేస్తా. దీనికి వేరే సో చింతపండు వేశారు, తర్వాత ఉప్పు వేస్తున్నారు. ఈ పసుపును ఈ ఉల్లిపాయ కొంచెం ఈ కొత్తిమీర దీంట్లోనే వేస్తా వట్టిగా. ఓహో, సో ఇంక దీన్ని మీరు పొయ్యి మీద పెట్టరు? పచ్చి పులుసు అంటే పచ్చిగానే ఉంటుంది కదా, ఇంకా పొయ్యి మీద ఏం పెట్టాను, పోపు చేస్తాను అంతే. ఓకే, పోపు చేస్తారు అంతే పైన. సో కొత్తిమీర వేసారు, చింతపండు వేసారు, ఉత్తి నీళ్ళల్లో ఉప్పు వేసారు. ఇంకా ఇవన్నీ పోపులో వేస్తా. ఉల్లిపాయ కొత్తిమీర దాంట్లో కంటే పచ్చిది వేస్తేనే వాసన మంచిగా పడుతుంది పచ్చి పులుసుకు. మరి మీకు మూకుడు ఇవ్వనా చిన్నది? తినమ్మా. పసుపును ఉల్లిపాయ ఇది ఫస్ట్దే కదా, అదే ఆన్ చేయండి. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో పచ్చి పులుసు. పచ్చి పులుసు చాలా తొందరగా అయిపోతుంది. నూనె కూడా ఎక్కువ పెట్టాలి. మీరు చేసే వంటలు ఎందుకు అత్తయ్య గారు అంత టేస్టీగా ఉంటాయి? మీ అభిమానం అమ్మ. మా మనవరాలు కూడా ఇప్పుడే అంది, నాయనమ్మ నువ్వు చేసావా చట్నీ చాలా బాగుంది అని. లేదురా అమ్మ చేసింది అని చెప్పా. అంటే బాగుంది అని అడిగింది. అంటే ఫస్ట్ అందరూ ఇష్టంగా తినాలి అని చెయ్యాలేమో కదా. ఇష్టంగా తినాలి, శ్రద్ధగా చేయాలి. చేసేవా ఒక్కటి వండుకున్నా కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి చేస్తే బాగుంటుంది.
ఆవాలు మినపప్పు జీలకర్ర అన్నీ కరెక్ట్గా 10 నిమిషాల్లో మీరు 2 వంటకాలు చేసేటట్టున్నారే చూస్తుంటే. తొందరగానే అవుతుంది నాన్న. ఈ పప్పు కూరలు తొందరగా అవుతాయి. చాలా బాగుంది కూడా అసలు. రోజు ఆ ప్రెషర్ కుక్కర్లో ఆ మెత్తటి పప్పు తిని బోర్ కొడుతుంది. మెత్తటి పప్పు రోజు తినబుద్ది కాదు. మీ మామయ్య అసలే తినకపోయేవా? అవునా? పొద్దున ట్రేడర్ జోస్కి వెళ్ళాను. అక్కడ ఫ్రెష్ బేసిల్ కనిపించింది అనమాట. నాకు ఫ్రెష్ బేసిల్తో పెస్తో పాస్తా చేస్తాను. పిల్లలకి చాలా ఇష్టం. మళ్ళీ అదే బేసిల్ మనకేదో బాక్సుల్లో దొరుకుతుంది కదా, అది అస్సలు నచ్చదు నాకు. ఆ ఫ్రెష్ మొక్క పట్టు రావాలి, అది పెస్తో చేయాలి. పిల్లలకి చేస్తే చాలా ఇష్టపడతాను. అవును కదా, మా పిల్లలకి ఇష్టమని మంచిగా చేసి పెట్టి అన్నీ అలవాటు చేయాలి పిల్లలకు కూడా. వంట ఈ పప్పు కూరలు ఇవన్నీ అలవాటు కావాలి. లేకుంటే ఇది వద్దు అది వద్దు ఇది తిన అని పిల్లల తర్వాత తినరు. వాళ్ళకి వంటలు కూడా మరుగున పడిపోతే అలవాటు తెలియక. అవును కదా. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నా. అందుకే మీరు చేసేవన్నీ ఇలా వీడియో చేస్తూ ఉంటా. నాకు నచ్చుతాయి మీ వంటలు. పసుపు వేయలేదు? వేసాను అన్న. ఇందులోనే పోపులో వేశారు. ఈ ఉల్లిపాయ ఇందులో ఎందుకు అంటే పైన తేలితాయి. పైన తేలితే తినేవాళ్ళకు ముందు తినేవాళ్ళకే పైకి వస్తాయి, కానీ మేము కింది వాళ్ళ వెనక వాళ్ళకు రాదు. అందుకని కొంచెం వేయించి వేస్తే అడుగు కూడా ఉల్లిపాయ పోతుంది. అందరికీ కలిపి పోస్తుంటే అందరికీ వస్తుంది. అయిపోయింది పోపు. కావాలనుకుంటే 2 పచ్చివి కూడా ఉల్లిపాయలు పైన వేసుకోవచ్చు ఇష్టంగా తినే వాళ్ళకు. ఇప్పుడు ఇందులో మీరు పచ్చిమిర్చి వేస్తారు కదా? పచ్చిమిర్చి కూడా వేసాను. పోపులో వేసారు? పోపులో వేసి లైట్గా పోపులు అన్నీ లైట్గా వేయించేసి పోపు పెట్టా. కొంచెం నువ్వుల పొడి అన్నా ధనియాల పొడి వేయాలి. కొత్తిమీర వేసాక అవసరం లేదు, నువ్వుల పొడి కొద్దిగా వేయాలి. పచ్చి పులుసులో నువ్వుల పొడి ధనియాల పొడితోనే టేస్ట్ ఉంటుంది. నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ ఏదైనా. మీరు ఎప్పుడు ఇలా పెట్టుకుంటారా? నువ్వుల పొడి పల్లి పౌడర్ ఇలా ముందరే వేయించి పెట్టుకుంటా, పౌడర్ వేస్తా. వంకాయ కూరలో, ఈ పచ్చి పులుసులో, దొండకాయలో అలా వేస్తా. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తా. కొత్తిమీర కొంచెం ఆకులు వస్తాయి అంటారని కొంచెం తక్కువ వేస్తా, కానీ ధనియాల పొడి వేస్తా. చాలా సంతోషం అమ్మా. ఇంకా మీ దగ్గర చాలా వంటలు నేను రికార్డ్ చేయాలి. ఇది కొంచెం గట్టిగా ఇది చేస్తే ఈ పచ్చిమిర్చి అంతా అందులో కారం ఘాటు పట్టి బాగుంటుంది. చేత్తోని కొంచెం మళ్ళీ బ్లెండర్ అలాంటివి చేస్తే ఉల్లిపాయ అంతా పేస్ట్ అయిపోతుంది. అవును కదా, చేత్తోనే బెటర్. మిరపకాయలు ఎండు మిరపకాయలు ఇందులో నలవాలి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ నలిస్తే ఈ కొత్తిమీర ఘాటంతా దానికి పడుతుంది. ఇవాళ సాయంత్రం సర్వపిండి చేసుకుందామా? చేసుకుందాం నాన్న, సరదాగా చేసుకుందాం. అది కూడా వీడియో చేస్తాను. సొరపిండి సొరకాయ చేయవచ్చు. అవును, అంటే సొరకాయ సర్వపిండి అంటారా? లాస్ట్ టైం మనం సొరకాయ వడ సర్వపిండి చేయొచ్చు, చాలా బాగుంటాయి. సొరకాయ తక్కువ సొరకాయ మన కూర పప్పులు పచ్చడి కాక సొరకాయ ఇట్లా చేయొచ్చు. పెరుగు పచ్చడి చేయవచ్చు, స్వీట్ చేయవచ్చు. సొరకాయతో చాలా రకాలు చేయవచ్చు. ఇదిగో పచ్చిపులుసు రెడీ. ఇందాక వంకాయ అని కూడా ఏమన్నారు? వంకాయ ఇప్పుడు లేదు కనుక చేయలేదు. వంకాయ ఉంటే కాల్చి పొట్టు తీసి మంచిగా పచ్చిపులుసు దాంట్లో వేసేయడమే, వేసి కొంచెం మెత్తగా చేస్తే బాగుంటుంది వంకాయ పచ్చిపులుసు అని. చాలా బాగుంటుంది వంకాయ పచ్చిపులుసు, వెరైటీగా ఉంటుంది. రోజు వట్టి పచ్చిపులుసు కాకుండా చాలా బాగుంటుంది వంకాయ పచ్చిపులుసు. ఓకే సరే, అయితే మరి కాసేపటికి అయ్యాక రెడీ అయ్యాక పప్పు కూర చూపిస్తాను. సరే అమ్మా. ఇంకా ఏం చేస్తున్నారు అత్తయ్య? పచ్చిపులుసులోకి కొద్దిగా బెల్లం కట్ చేస్తున్నా తల్లి. బెల్లం వేయాలి కదా. ఓహోహో, ఎంత? 1 ఇంచు బెల్లం తీసుకున్నారు అంతేనా? అంతే. ఓకే.
మనము ఉడికించాం కాబట్టి బెల్లం పౌడర్ చేసుకుని వేసుకోవాలి. అంతే, ఉడికించాం కదా, పౌడర్ చేసుకొని వేసాం, చూసి వేసుకోవాలి. ఓకే. ఏంటత్తయ్య గారు ఇక్కడేవో కొత్తిమీర కాడలు ఏంటి, మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నారు? మీరేమో కొత్తిమీర అవన్నీ వట్టిగా పడేస్తారా? కాడలా? కాడలు నాకంత మనసు ఒప్పదు. లేత కాడలన్నీ కట్ చేసి ఉంచా. మెంతికూర కాడలు కానీ కొత్తిమీర లేతవి కాడలన్నీ కట్ చేసి ఉంచి 2 టమాటాలు, సొరకాయ అయినా బీరకాయ అయినా మంచిగా చట్నీ చేస్తా కలిపి. నేను సొరకాయ తొక్క వదలరు, బీరకాయ తొక్క వదలరు, తొక్కలు ఏమున్నా కాడలు బీరకాయ పెసరు వేసి కూడా నేను వట్టిగా పప్పు కూరలా కూడా చేస్తా. పొట్టును, సొరకాయ పొట్టును కూడా పప్పు కూర చేస్తాను నేను. పోనీగా ఈ పచ్చడి ఎక్కువగా చేస్తా, పిల్లలకు సొరకాయ పచ్చడి ఎక్కువ ఇష్టమని. సొరకాయ పచ్చడికి ఈ కొత్తిమీర కాడలు, మెంతి కూర కాడలన్నీ ఉంచేసి కొంచెం పోపు చేసినప్పుడు అవి కూడా సన్నగా తరిగి వేయించినట్టు చేసి, మిరపకాయలు అది మిక్సీ పట్టినప్పుడు పట్టి టమాటా కూడా వేయించి అక్కడ పెట్టుకుంటా. అది కూడా మిక్సీ పట్టేసి టమాటా పచ్చడి పోపు పెట్టేస్తా. సరే, అయితే మనం ఆ వంటకం ఇప్పుడు మన పప్పు కూర వంటకం ఎంతవరకు అయింది చూద్దామా? అయిపోయింది. ఇంకా కొంచెం కారం వేసి తీసుడే. చూడండి, కారం వేస్తున్నా. మంచిగా నీరు లేకుండా కొంచెం వేయించినట్టుగా చేసి. చూడ్డానికే భలే ఉంది అత్తయ్య గారు. ఇవన్నీ వెనకట మా నాయనమ్మ, మా అమ్మ వాటి చేసిన వంటలు. ఇలాంటి వంటలు అసలు మేము ఈ రోజుల్లో చాలా తక్కువ చేయడం. అన్ని ముద్దకూరలేమో మాకు తినబుద్ధి కాదు. అవును, ఈ పొడివి ఇట్లా మాకు పచ్చిపులుసు వేసుకొని శనగపప్పు, పెసరపప్పు కూడా కలిపి నానబెట్టుకొని పప్పు కూర, కొబ్బరి పప్పు కూర, పాలకూర, మునగాకు, ఇట్లాంటి మెంతి కూర ఇవన్నీ కూడా ఒకసారి ముద్ద చేసుకున్నాం, ఒకసారి పొడిగా చేసుకొని తింటాం. అయిపోయింది. పప్పు కూర కూడా రెడీ, పచ్చిపులుసు అయిపోయింది, పప్పు కూర అయిపోయింది. కరెక్ట్గా ఒక 20 నిమిషాలు కూడా పట్టలేదు అత్తయ్య గారు. మొత్తం 2 వంటకాలు చేశారు. ఇప్పుడు 3వ వంటకం రెడీ అయిపోతుంది. కొత్తిమీర కాడలతో టమాటాలు, 2 టమాటాలు. మీకు సొరకాయ తొక్క ఉంటే సొరకాయ తొక్క, బీరకాయ తొక్క అన్నిటితో చేసుకోవచ్చు, కలిపి చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు చేసేసి కొత్తిమీర కొంచెం కాడలు సన్నగా కట్ చేసేసి పోపు చేసి కొంచెం నూనె వేసి వేయించేస్తాం. టమాటాలు వేసి వేయించి. అసలు ఎంత ఈజీగా తరుగుతున్నారు అంటే అదేదో పర్ఫెక్ట్గా చిన్నగా ఉండాలి, లేకపోతే సన్న ముక్కలు చేయాలి, అన్నీ మిక్సీ పట్టేవే కదా అని మామూలుగా చేశాను. సరే, అయితే ఇంత లోపల నేను టమాటా కూడా తరిగిస్తాను. ఒక్క నిమిషం బ్రేక్ తీసుకుందాం. టమాటాలు అత్తయ్య గారు 30 నిమిషాల్లో 3 వంటలు చేస్తున్నారు కదా, 3వ వంటకం ఏమిటి? టమాటా పచ్చడి. మిరపకాయలు టమాటా పచ్చడి కాదు, కొత్తిమీర కాడల టొమాటో పచ్చడి. మిరపకాయలు మీకు పోపుల డబ్బాలో ఉన్నాయి. ఓహో, ఓకే. ఇదేంటి ఇక్కడ రోల్ కూడా పెట్టారు? ఈ మధ్య కాస్కోలో నచ్చింది నాకు ఇది. మనం పాత రోజుల్లో చక్కగా రోట్లో చేసుకునే వాళ్ళం కదా. ఇండియాలో ఎలాగో రోల్ అందరికి ఉంటుంది కానీ. రెడీనా మరి? రెడీ అమ్మా. టమాటా కొత్తిమీర కాడల పచ్చడి చేస్తాను. టమాటా కొత్తిమీర కాడల పచ్చడి. ఒకసారి పోపు చేసి కొంచెం పోపులో శనగపప్పు వేయించడానికి వేసి మిగతాది పక్క నుంచి తర్వాత కలిపేస్తా పోపు, అంతే. మామూలు పోపు, మామూలు పప్పు, కరివేపాకు లేదు. ఇవనా కరివేపాకు? ఇస్తాను. ఇస్తాను.
కొత్తిమీర ఇది కరివేపాకు కూడా ఇచ్చాను. కరివేపాకు, పచ్చిమిర్చి ఆ, అన్నీ వేసి వేయించి ఇందులో కాడలు కూడా వేసి వేయించేస్తా. అద్భుతం ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి. కాడలు, మెంతి కూర కాడలు ఇవన్నీ పడేయకండి. మంచిగా సొరకాయ చట్నీ దేంట్లో అయినా వాడవచ్చు. చాలా బాగుంటాయి. ఆ, అన్ని పైన తొక్కు పడేసి లోపల బట్టి తింటున్నాం, కానీ పైవి కూడా చాలా ఉపయోగం ఉంటాయి. ఉమ్, ఇది కాడలు కూడా వేస్తున్నారు వేయించడానికి. ఉమ్. లేతవన్నీ ముదిరినే తీసేసి, లేతవి కొత్తిమీర కాడలైనా మెంతి కూర అయినా నేను లేత కాడలు ఉంచేసి చట్నీ చేస్తాను. 2 రోజులు వాడుకుంటాం. ఉమ్. మొన్న ఇలానే 4 దొండకాయలు పండిపోతే కొంచెం పక్కన పెట్టాను. ఆ, 4 దొండకాయలు, తర్వాత సొరకాయ తొక్కు, కొత్తిమీర కాడలు అన్నీ కలిపి పచ్చడి చేశాను. మిస్లీనియస్. చాలా బాగుంది. పిల్లలు వదిలిపెట్టకుండా తిన్నారు ఆ పచ్చడి. రెండు టమాటాలు చాలా మంచిగా, పెద్ద టమాటాలు కదా అమెరికాలో, మన ఇండియా కంటే మంచిగా ఉంటాయి. నేను కాకపోతే టేస్ట్ మన ఇండియా టమాటాలే బాగుంటాయి అనుకోండి, పుల్లగా. ఇవి కొంచెం తీయగా పుల్లగా ఉంటాయి. అంటే నేను 2 చోట్ల బాగా పట్టుకొస్తాను. వైన్ రైప్ టొమాటోస్ ఇక్కడ బాగుంటాయి. ట్రేడర్ జోస్లో ఆర్గానిక్ టొమాటోస్ ఉంటాయి, పుల్లగా ఉంటాయి. కాస్కోలో టొమాటోలు బాగుంటాయి. తర్వాత అప్పుడప్పుడు వెగ్మెన్స్లో కూడా పట్టుకొస్తాం. ఇవ్వండి, పసుపు కూడా వేసేస్తాయి ఇప్పుడే. మంచిగా పసుపు వాసన లేకుండా ఉంటుంది తర్వాత. ఎంతసేపు ఇలా వేయిస్తారు దీన్ని? ఒక 5 నిమిషాలు మంచిగా వేయగానే చల్లారితే పోపు చేయొచ్చు. ఇక కొంతమంది మంచిగా 4 జీడిపప్పు ముక్కలు, 2 బాదం ముక్కలు, 2 పల్లి గింజలు కూడా వేసేస్తారు. టమాటా పచ్చడికి పల్లీలైనా నువ్వులైనా చాలా బాగుంటాయి. అంటే మరి మన దగ్గర పౌడర్ ఉంది కదా? పౌడర్ వేద్దామనే వేయలేదు. ఓకే. మీరు జనరల్గా మనం పచ్చడి కంటే పోపు తీసి పక్కన పెడతాం కదా, మీరు అలా చేయలేదు? ఈ యొక్క కాడలన్నీ బాగా వేగాలని. ఓహో. తర్వాత కొంచెం నూనె వేసి పోపు పెడితే అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏంటి, మనం మూత పెట్టాలా అలా వేయించడమేనా? ఓకే. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంటుంది. ఓకే, మనం మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇందులో 2 జీడిపప్పు ముక్కలు వేయండి. జీడిపప్పులు వేస్తే ఏం కాదు, 2 గింజలు రుచికి అంతే. అదే ఎంతవరకు వచ్చింది ఇది? ఇంకా కొంచెం అయితే వేగుతుంది నాన్న. బాగుంది చూడ్డానికైతే. మరి ఇంకా కొంచెం. ఓ, ఇదంతా నీట్గా పెట్టేసరే ఇక్కడ పప్పుకూర. ఇవాళంతా మా దామెర వంట, ఉల్లిగడ్డ దామెర వంట. అవునా? ఉల్లిగడ్డ దామెర వంట అంటే మునగాకు పప్పుకూర, పచ్చి పులుసు, కొత్తిమీర కాడలు, టమాటా కలిపి చట్నీ. ఓకే, సూపర్. ఎందాక వచ్చింది అత్తయ్య గారు ఇది? వేయిందమ్మడు, పచ్చిమిరపకాయలు వేయినాయి, కొత్తిమీర టమాటా అన్నీ వేయినాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక కొంచెం ఉప్పు వేసి దంచి, పసుపు కూడా దీంట్లోనే వేసా. ఉప్పు వేసి కొంచెం పచ్చడి నూరేసి పోపు పెట్టుకుంటే చాలు. ఏదో నువ్వులు కూడా వేస్తానన్నారు కొంచెం. కొంచెం వేస్తా. నువ్వులు వేయలేదు ఇందులో, మెదగటం కష్టమని పౌడరే వేస్తే అరకగా అయిపోతుందని. ఓకే. ఏం లేదు, పిల్లలకు బలము ఆరోగ్యం అని. అంటే తెలంగాణలో కొంచెం నువ్వులు ఎక్కువే వాడతారు అనిపిస్తుంది. నువ్వులు, పల్లీలు పిల్లలకు కొంచెం బలం ఆరోగ్యం వాడతాం. పెద్దవాళ్ళు అయితే అవసరం ఉండదు, ఎక్కువ ఏం వాడడం. కానీ పిల్లలు ఉంటే, నేను వరంగల్లో ఉంటే నేను ఈయనకు పెద్ద ఇవన్నీ ఏం వేయను. కొంచెం ఏదో పల్లి గింజలు వేస్తే 2 గింజలు వేస్తా, కానీ
ఎందుకంటే మెదగటం కష్టం అని. కానీ ఇక్కడ పిల్లలు కదా కొంచెం మంచిగా తింటారు కదా, మళ్ళీ మనవరాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేసి పెట్టాలని కోరిక, అందుకని చేసా. అయిపోయింది. నూరటమే నోట్లో వేసి. కాసేపు చల్లారనిద్దామా? కొంచెం 2 నిమిషాలు. ఓకే. సవే మేనత్త కూతురా, మేనత్త కూతురు కాదు. సరే, మనం దంచి కొంచెం సేపు అయ్యాక చూపిద్దాం. ఏంటి అత్తయ్య గారు, బాబుకు పెట్టాలా? అవునమ్మా, బాబుకు ఆఫీస్ ఆకలి అవుతుంది, లేట్ అయింది కదా, బాబుకు పెడుతున్నా. బాబుకు అన్నం పెడుతున్నా. తొందరగా నాన్న మళ్ళీ టైం ఏందంటావు. అదే కదా. పచ్చడి ఇలా వచ్చింది, బాగుంది. ఓకే. ఏంటిది? అది మునగాకు పప్పు కూర నాన్న. వెరీ నైస్. తింటే ఏం గుర్తొచ్చిందో చెప్పాలి. ఇది చూస్తుంటేనే మా చిన్నప్పుడు ఉల్లిగడ్డ దామర ఫుడ్ గుర్తుకొస్తుంది. అంతేనా? అంతే, అదేమంట. నైస్. మా ఇంటి వెనుక ముందుగా చెట్టు ఉండేది, నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. చాలా బాగుంది. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఏమున్నా లేకున్నా కొంచెం ఆకు తెచ్చుకునేవాళ్ళం. పప్పుకూర, పచ్చడి, పొడి అట్లా అన్నీ చేస్తూ ఉండేదాన్ని. గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు. మరి అమ్మకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. అయ్యో అమ్మ నాన్న మంచిగా తిను చాలు, అదే థ్యాంక్ యూ. నాకు నువ్వు మంచిగా కడుపు నిండా తింటే.